ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఇప్పుడు మనం కేరళ రాష్ట్రంలోని కాలడి అనే ప్రాంతంలో ఉన్న శంకరాచార్యుల వారి దేవాలయ విశేషాల గురించి తెలుసుకుందాం। కేరళ రాష్ట్రం ఎర్నాకులం నుండి 80 కిలోమీటర్ల దూరంలో అంగమాలి నుండి కాలడికి బస్సు సౌకర్యం ఉన్నది। ఈ కాలడిలో జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి దేవాలయం కలదు। పెరియార్ నదీ తీరమున ఈ ఆలయం ఉన్నది। అనేక మంది పండితులు శాస్త్రీయంగా పరిశీలించి శంకరాచార్యుల జన్మస్థలం ఇదేనని నిర్ధారించారు। జగద్గురు శంకరాచార్యుల వారి పవిత్ర జన్మస్థలం ఇది। ఇక్కడ ఆయనకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు। ఈ ప్రాంతంలో శంకరాచార్యుల వారి మాతృమూర్తి అయిన ఆర్యాంబ సమాధి ఉన్నది। అక్కడే శిలా నిర్మితమైన నల్లరాతి దీపస్తంభం ఒకటి ఉన్నది। ఈ దీపస్తంభం ఉన్న ప్రదేశమే శంకరుల వారు జన్మించిన స్థలమని చెప్తారు। పూర్వం ఆ ప్రాంతంలోనే చిన్న కుటీరం ఉందని తెలుస్తోంది। ఆర్యాంబ సమాధికి ఒక వైపున శంకరాచార్యుని ఆలయం, రెండవ వైపున శారదాదేవి మందిరం ఉన్నాయి। ఈ ప్రాంతం నుండి పెరియార్ పవిత్ర నదికి మెట్లు మార్గం కలదు। శ్రీ శారదాదేవి ఆలయంలోని గోడలలో ఇంద్రాణి, చాముండి, వరాహి, వైష్ణవి, మాణేశ్వరి దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి। శంకరాచార్యులు ఆలయంలోని గోడలయందు శంకరుల వారి జీవిత చరిత్ర విశేషాలు తెలియజేయు చిత్రాలు ముద్రించి ఉన్నాయి। ఆలయానికి ముందు భాగాన మరకత శివలింగం ఒకటి ప్రతిష్ఠించబడి ఉన్నది। దీనిని మైసూర్ మహారాజా జయరామ రాజేంద్ర వడయార్ గారు ప్రతిష్ఠించారు। ఈ శివలింగం వద్ద కన్నడ అర్చకులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పూజలు, అభిషేకాలు జరుపుతుంటారు। ఈ ఆలయ సముదాయం మొత్తము శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యాన నడుపబడుతున్నది। శ్రీ శారదాదేవి ఆలయం, రామకృష్ణ మఠం కూడా ఇక్కడ దర్శనీయం। ఈ దేవాలయంలో పూజలు కన్నడ లేదా తమిళ సామర్థ బ్రాహ్మణులచే నిర్వహించబడతాయి। ఈ ఆలయానికి దగ్గరలో మరికొన్ని చూడదగిన ప్రదేశాలు దక్షిణామూర్తి ఆలయం, మారక తీర్థం, తట్టేకాల్ అభయ అరణ్యాలు। మరిన్ని ఆసక్తికరమైన దేవాలయాల విశేషాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।